హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షమిలాస్ కిచెన్. ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి చేయబోతున్నాను. కాలీఫ్లవర్ సీజనల్‌గా దొరుకుతుందండి. అలాంటప్పుడు తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఈ పచ్చడి ఎలా పెట్టాలో కొలతలతో పాటు చూపించబోతున్నానండి. కాబట్టి ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకైనా సరే ఈ పచ్చడి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. అలాగే దీన్ని ఏదైనా బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఈ కాలీఫ్లవర్ పచ్చడి అందరికీ ఫేవరెట్ అండి. కాలీఫ్లవర్ సీజన్ వచ్చిందనగానే ముందు కాలీఫ్లవర్ పచ్చడే చేయమంటారు మా పిల్లలైతే. అయితే దీన్నెలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. దీనికోసం నేను ఒక కాలీఫ్లవర్‌ని ఇలా నీట్‌గా కట్ చేసుకొని తీసుకున్నానండి. పచ్చడి కోసం కాలీఫ్లవర్‌ని ఈ సైజులో కట్ చేసుకుంటే బావుంటుంది. మరీ పెద్దగా ఉన్నా బాగోదండి. వీటిని సాల్ట్ వాటర్‌లో ఒక 2, 3 అవర్స్ నానబెట్టి వాష్ చేసుకొని తీసుకున్నాను. దీన్ని సైడ్‌న పెట్టుకొని ఒక ప్యాన్‌లో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. దీంతో పాటే ఆవాలు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాడకుండా చూసుకోండి. మాడిపోతే చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని అందులో వేసుకోవాలి. వీటిని ఎక్కువ సేపు బాయిల్ చేయకూడదండి. జస్ట్ ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయితే ఎక్కువ మెత్తగా అయిపోతాయి. జస్ట్ ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత దీన్ని ఎండలో గాని, లేదు ఇంట్లో ఫ్యాన్ కింద గాని ఇట్లా ఆరబెట్టుకోవాలి. జస్ట్ ఒక గంట ఆరితే సరిపోతుందండి. నీళ్లు లేకుండా ఉండడానికి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇవి నీళ్లు లేకుండా ఎండబెడితే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడనేది. ఏదైనా వాటర్ ఉంటే తొందరగా పాడైపోతుంది. మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా! దాన్ని ఇలా పౌడర్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో సైడ్‌న పెట్టుకోవాలి. బాగా మెత్తగా చేసుకోండి పౌడర్ అనేది. అప్పుడే పచ్చడిలో వేస్తే బావుంటుంది. నెక్స్ట్ ఆరబెట్టిన కాలీఫ్లవర్‌ని ఒక బౌల్‌లోకైతే తీసుకుంటున్నాను. నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్‌ని తీసుకున్నాను. దాని ప్రకారం ఆ లెక్కన చెప్తున్నాను. ఇందులో ఒక కప్ వరకు అంటే 250 గ్రామ్స్ వరకు కారం వేసుకున్నాను. అదే కప్‌తో పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నానండి. అందులోనే ఒక టీ స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడరు. మెంతులు, జీలకర్ర, ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఒక స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ టిఫిన్‌లోకి, రైస్‌లోకి ఎందులోకైనా కూడా ఈ పచ్చడైతే చాలా బావుంటుంది. కాలీఫ్లవర్ పీసెస్ అయితే ఇందులో పుల్ల పుల్లగా చాలా బావుంటాయండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని సైడ్‌న పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ తీసుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆయిల్ నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. వీటితో పాటే పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలనేవి ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. వెల్లుల్లిపాయని కొంచెం ఇలా దంచి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కరివేపాకు చివరగా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెంతులనేవి తక్కువ వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే నోటికి తగులుతూ ఉంటాయి పచ్చడిలో. మెంతి పౌడర్ అయితే పర్వాలేదు. బట్ రా మెంతులు వేసుకున్నప్పుడు తక్కువ వేసుకుంటే బావుంటుంది. చివరగా ఇందులో ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇష్టముంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే ఫ్లేవర్ అయితే బావుంటుంది. తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిందండి. తాలింపు అయితే మాడకుండా చూసుకోండి. మాడితే చేదొస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ పచ్చడి కలుపుకున్నాం కదా ఆల్రెడీ అందులోకైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పెద్దవైతే 4, చిన్నవైతే 3 నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. దాదాపు ఒక 60 ఎంఎల్ వరకు ఉంటుందండి ఈ నిమ్మకాయ రసం అనేది. ఈ ఆయిల్ పచ్చడిలో మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే వేస్తే పచ్చడి చేదు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ పచ్చడిలో ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రోజంతా కూడా ఊరనివ్వాలండి. ఒక రోజు తర్వాత చూసారా పచ్చడి మొత్తం ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా ఊరిపోయిందండి. ఇది ఒక్క రోజులోనే ముక్కంతా పులుపు వచ్చేస్తుందండి నిమ్మకాయ రసం వల్ల. నిమ్మకాయ రసం అయితే చూసి వేసుకోండి. అంటే కాలీఫ్లవర్ ముక్కలు ఎక్కువుంటే కొంచెం రసం ఎక్కువ పడుతుంది. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులుంటుందండి. బయట పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది.
ఈసారి కాలీఫ్లవర్ సీజన్‌లో మీరు కూడా ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు కింద ఉన్న లైక్ బటన్‌ని తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి. ఇది రైస్‌లోకి గానీ, టిఫిన్‌లోకి గానీ ఎందులోకైనా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.